బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సభ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్ట్ పై అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మీ హయాంలో ఏం చేశారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇరు వర్గాలు టమాటాలు, కుర్చీలు విసురుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులను సముదాయించారు. కింద కూర్చునే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ నాయకులు. క్లారిటీ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. కమలాపూర్ లో ఇల్లు ఏమని అడిగితే ప్రజలకి గ్రాణతో పడతారా? మీరు 20 ఇల్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఏమంటే మీరు రాళ్లతో పడతారా? సమాధానం చెప్తారా? మీరు ప్రజలకి ఇల్లు క్లారిటీ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. కమలాపూర్ లో ఇల్లు ఏమని అడిగితే ప్రజలకి గ్రాణతో పడతారా? మీరు 20 ఇల్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఏమంటే మీరు రాళ్లతో పడతారా? సమాధానం చెప్తారా? మీరు ప్రజలకి హనుమకొండ జిల్లా కమలాపూర్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాం స్క్రీన్ లో. గ్రామ సభ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టు పై అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మీ హయాంలో ఏం చేశారంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, మీరు గ్రామ సభలు అని చెప్పి ఈ విధంగా చేస్తారు, ప్రజల తరపున మేము మాట్లాడుతున్నామంటూ కూడా కౌశిక్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకరికొకరు చైర్లు, కుర్చీలు విసురుకున్నారు, టమోటాలు విసురుకున్నారు. అవి కూడా మనం స్క్రీన్ లో చూసాం. అసలు ఏం జరిగింది? తెలంగాణ స్టేట్ లో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించి మెయిన్గా ఈ రేషన్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు, ఇందిరా మిల్లకు సంబంధించి ఈ గ్రామ సభలు అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇదే విధమైన వెర్షన్స్ వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. గ్రామ సభలు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా ఎక్కువ ప్రదేశాల్లో ఇదే విధమైన వెర్షన్ కనిపిస్తోంది. ఆ పార్టీలో ఉన్నటువంటి అనుచరులకి ఇస్తున్నారు లిస్టు, చాలా తక్కువ మందికి ఇస్తున్నారు. దీనికోసం గ్రామ సభలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ విధమైన పరిస్థితులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్, అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఈ గ్రామ సభలు మారినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 ప్రధాన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణ చేస్తున్నారు. ఇది 4వ రోజు కొనసాగుతుంది. గ్రామ సభలలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక చోట, ములుగు జిల్లాలో నిన్న ఒక బాధితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందుకే ఈ రోజు హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి గ్రామ సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన అటు గ్రామస్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా తాను కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదంటూ కూడా కింద కూర్చొని నిరసన తెలియజేస్తున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా కార్యకర్తలు నినాదాలు చేసుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రయత్నంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. అటు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావాలని రాజకీయం చేస్తూ, రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నాడంటూ కూడా కోడిగుడ్లతోటి, అటు చెప్పులతోటి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పి నచ్చ చెప్పి అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ నిరసనకారులు అయితే ఆందోళన విరమించడం లేదు. ఒకవైపు కోడిగుడ్లతో దాడి చేసిన అనంతరం ఎమ్మెల్యేని అక్కడి నుంచి పోలీసులు పంపివేస్తున్న క్రమంలో చెప్పులు కూడా విసిరారు ఆశ. దీంతో అయితే కమలాపూర్ ప్రజాపాలన గ్రామ సభ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపివేస్తున్న పరిస్థితి ఉంది ఆశ.
ప్రశాంత్, మనం చూస్తున్న ఒక కమలాపురినే కాదు, ఎక్కడెక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు మాత్రం ఆ విధంగా ఏమీ లేదు, రేషన్ కార్డులు అనేది ఈ ఒక్క టైంకే పరిమితం కాదు, అది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్తున్నారు. ఇందిరా మిల్లకు సంబంధించి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తున్నారు. కానీ లిస్ట్లో ముందు ఒక మాట చెప్పిన తర్వాత ప్రజల దగ్గరికి వచ్చి కన్నా ముందే కొంత లిస్ట్ తయారు చేసుకొస్తున్నారు. అటువంటిప్పుడు ఇంకా ప్రజల ముందు పెట్టడం ఎందుకని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తూ ఉంది కదా. మరి దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? సీఎం కూడా సిటీకి వచ్చారు కదా, స్టేట్కి వచ్చారు కదా. ఎస్ ఆశా, కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇప్పటి వరకు మేము ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 26వ తేదీ తర్వాతనే ఇవన్నీ కూడా అందిస్తాము. ఈ లోపు జరిగేటి అన్ని కూడా గతంలో ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తుల పైన ఎంక్వైరీ చేసిన లిస్టు మాత్రమే. ఇదంతా నిరంతర ప్రక్రియ. రాని వాళ్ళు కూడా ఎవరు ఆందోళన చెందొద్దు, ఆవేదన చెందొద్దు. వారందరికీ కూడా నిరంతరం అందించే ప్రయత్నం చేస్తాము. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో ఈ గందరగోళం నెలకొంది. మళ్ళీ వాళ్ళే తిరిగి ఈ రోజు ప్రజలను ప్రభుత్వం పైకి, అధికారులపై ఉసగొలుపుతున్నారని రాష్ట్ర మంత్రులు అయితే చెప్తున్నప్పటికీ ఇది వాస్తవ రూపంగానే కూడా గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో, రేషన్ కార్డు లేకపోవడంతో ఏ ప్రభుత్వ పథకానికి కూడా అర్హులు కాకుండా చాలా మంది నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు ఆశ. ఈ నేపథ్యంలో అందరూ కూడా రేషన్ కార్డుల కోసం అయితే బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు రెండు ఉంటేనే ప్రభుత్వ పథకాలలో ప్రతి పథకంకు కూడా రేషన్ కార్డును లింకప్ చేశారు. ఈ తరుణంలో గత 10 ఏళ్లుగా సుమారుగా 25 నుంచి 30 లక్షల మంది నూతనగా పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్న వారికి కూడా రేషన్ కార్డు లేకపోవడంతో వారంతా కూడా తమ తమ గ్రామాలలో, తమ తమ వార్డు సభలలో బారులు తీరి మరీ అప్లికేషన్లు పెడుతున్నారు. అయితే లక్షలలో అప్లికేషన్లు ప్రజాపాలనలో పెట్టినప్పటికీ కూడా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్స్ కు మాత్రమే రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని లిస్టులు ప్రకటించడంతో మళ్ళీ తిరిగి వేల మంది మళ్ళీ బారులు తీరే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో తక్షణమే రేషన్ కార్డులు ఇస్తే ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు వీళ్ళంతా కూడా ప్రతి చోట ఈ గందరగోళ పరిస్థితులకి కారణం ఏమనుకోవచ్చు? ప్రతి చోట కూడా ఒక కుటుంబంలో ఇద్దరికి వచ్చిందని చెప్తున్నారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అనుచరులకు ఇస్తున్నారని చెప్తున్నారు, స్థలాలు ఇల్లు ఉన్నవారికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగానైతే అధికారుల డొల్లతనం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి దిశగా ప్రజాపాలన అనే పేరుతోటి అప్లికేషన్లు తీసుకునే తరుణంలో ఒక వెబ్సైట్ ను కూడా తీసుకొని ఆ వెబ్సైట్ లో అన్ని విషయాలను పొందుపరచాలి. ఎవరికి ఏ పథకానికి అర్హత ఉంది, ఎవరు ఏమేం పథకాలపైన స్కీమ్స్ కోసం అప్లికేషన్ చేసుకున్నారనే విషయాలలో స్పష్టంగా ఈ 4 పథకాలు అయితే ఆన్లైన్ లో పొందుపరచమని చెప్పేసి గురుతర బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం మీద పెట్టినప్పుడు అధికారులు ఇక్కడ మున్సిపల్ శాఖ కావచ్చు, ఇటు కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీరాజ్ శాఖ, ఈ 3 శాఖలు మాత్రము సమన్వయ లోపంతో ప్రజాపాలన సమయంలో తీసుకున్న దరఖాస్తులను అప్లోడ్ చేసే క్రమంలో మొత్తం తప్పుల తడకగా అప్లోడ్ చేశారు. దీని కారణంగా ఈ యొక్క సమస్యనైతే వాటిల్లింది. అప్లికేషన్ 4 పథకాలకు అప్లికేషన్ చేసుకున్న వారికి ఒక పథకమే వచ్చేలాగా కొట్టారు. మిగతా 3 పథకాలు రాకపోవడంతో ఈ ఆందోళన ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి, కొంతమందికి రేషన్ కార్డులు వచ్చాయి. కామన్ గా అందరికి అన్ని పథకాలు వర్తించే విధంగా రాకపోవడంతో అయితే ఈ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా పేదలకు రేషన్ కార్డు లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేవు, వాళ్ళకి రైతు భరోసా లేదు, రైతు బంధు పథకం అందడం లేదు. ఈ 4 పథకాల కోసం పేదలు కాబట్టిగానే వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు. ఈ తరుణంలో ఒకటే స్కీమ్ వచ్చి మిగతా 3 స్కీములు రాకపోవడంతో అయితే ఆందోళన చెందడమే కాకుండా అక్కడికి వచ్చిన గ్రామ సభకు వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఇటు కలెక్టర్లు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరు కూడా కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో వాళ్ళ దగ్గర ప్రశ్నలకు సమాధానం లేక నోరెళ్ళ పెట్టుకుంటున్నారు. మళ్ళీ తిరిగి అప్లికేషన్ చేయమంటే ఇవన్నీ జిరాక్స్లకు డబ్బులు దండగా తప్ప మీరు అప్లికేషన్లు తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తున్నారంటూ కూడా గ్రామ సభలలో ప్రజలు ఆవేదనతో ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు నిత్యం ప్రతి చోట ఈ యొక్క పరిస్థితి కనిపిస్తుంది. ఆశ, ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిర్లక్ష్యాన్ని పక్కకు పెట్టి తీసుకున్న అప్లికేషన్లు అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి నిజమైన లబ్ధిదారులకు, నిజమైన పేదలకు, అన్ని అర్హతలు ఉన్నటువంటి పేదలకు అన్ని రకాల పథకాలను వచ్చే విధంగా చేయాలని మాత్రము ప్రజల నుంచి తీవ్రమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది ఆశ.